నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, ఈరోజు మహాశివరాత్రి, రైట్? ఈరోజు వినకూడని వార్త ఇప్పుడే వినాల్సి వచ్చింది మనం. తారక రత్న గారు పడిపోయిన దగ్గర నుంచి 20 రోజులు ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారు, మళ్ళీ ప్రచారంలో పాల్గొంటారు, మనందరితోనూ ఒక చిరునవ్వుతో నిలబడతారు అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆయన ఇక లేరు అనే వార్త చెప్పుకోవడానికే అది జీర్ణించుకోలేని వార్త. అయితే కొంచెం లోపలికి మనం ఈ విషయం గురించి చూస్తే, తన పెళ్లి వల్ల కావచ్చు, కెరీర్ వల్ల కావచ్చు, కుటుంబానికి ఆయన కాస్త దూరంగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క ప్రేమానురాగాలను ఆయన అంతగా పొందుకోలేదని కూడా అనుకోవచ్చు. కానీ పడిపోయిన దగ్గర నుంచి బాలకృష్ణ గారు, ఆయన పెద్ద మనసు అని ఎందుకంటారో, మాట అదే కానీ ఆయన మనసు వెన్నతో సమానం అని ఎందుకంటారో ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నారు. షూటింగ్స్ అన్నీ పక్కన పెట్టేశారు, దగ్గరుండే చూసుకున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్వాలేదన్నారు. అండ్ ఆయన గుండె పనిచేయటం లేదు అని అన్నప్పుడు చాలా మృత్యుంజయ మంత్రం చేయడానికి చాలా గట్స్ కావాలి. అవన్నీ తన వంతుగా పెట్టాల్సిన 100% ఎఫర్ట్లు బాలకృష్ణ గారు పెట్టారు. ఈవెన్ అమెరికా తీసుకెళ్తే బాగుపడతారని అనుకుంటే దానికి కూడా వెనకాడలేదు. బట్ డాక్టర్స్ సజెషన్స్ మేరకు ఇక్కడే ఉంచేయాల్సి వచ్చింది. బట్ ఇన్ని ప్రయత్నాలు చేసినా చివరకు ఆయన దక్కలేదు అన్నది మాత్రం బాధాకరమైన అంశమే. బట్ ఇవన్నీ చూస్తారు మీరు, అభిమానులు తేరుకోలేరు, ఇప్పట్లో ఆ కుటుంబమే తేరుకోలేదు, ఏమంటారు? ఇది యాక్చువల్గా నందమూరి కుటుంబంలో అకాల మరణాలు, అకాల ఏంటంటే మృత్యువాత పడ్డటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల మాట. అక్కడ రామకృష్ణ దగ్గర నుంచి ఆఖరికి ఎన్టీ రామారావు గారు కూడా అకాల మరణమే చెందారు. ఆ ముందు రోజు బాగానే నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారు, తెల్లారేసరికి ఆయన బ్రతికి లేడు. డాక్టర్ కుసుమ అనేటువంటి ఒక వ్యక్తి, ఇది రామారావు గారికి సహజ మరణం కాదు, ఇదేదో కొంచెం బలవంతంగా ఒక విషప్రయోగం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇది నందమూరి వంశానికి పట్టినటువంటి దుర్గతిగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఎవరిని తీసుకోండి, యాక్సిడెంట్, జానకిరాము చాలా చక్కగా ఉన్నటువంటి భార్య బిడ్డలతో చక్కగా ఉన్న వ్యక్తి కార్ యాక్సిడెంట్లో పోయారు. ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయని వ్యక్తి హరికృష్ణ. ఆయన ఆ సమయంలో వెనక్కి తిరిగి ఆ వాటర్ బాటిల్ తీసుకోవడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, అలాగా ప్రతి ఒక్కరు కూడా చనిపోతున్నారమ్మా. ఇక్కడ తారకరత్న అంటే కుటుంబానికి దూరంగా ఉన్నాడని మీరు చెప్పారు, కానీ కుటుంబం అతన్ని దూరంగా వచ్చింది. కుటుంబం అలీఖ్యారెడ్డి అని ఒక పెళ్ళైన బిడ్డ ఉన్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకునేసరికి అక్కడ విశ్వేశ్వరరావు గారి కూతురు, అంటే విశ్వశాంతి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసరు, డైరెక్టరు విశ్వేశ్వరరావు గారి కూతురు దూరంగా వచ్చింది. నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పేసి అటు మోహన్ కృష్ణ డామినేషన్ లేదు, కానీ ఎన్టీ రామారావు కొడుకు ఎంత అంటే విశ్వేశ్వరరావు గారి కూతురు ఎంత చెప్తే అంతే. అప్పుడు ఏదో ఎన్టీ రామారావు సినిమాకి ఏమో కెమెరామెన్గా పనిచేశాడు, తర్వాత కోడి రామకృష్ణ సినిమాలకు కూడా కెమెరామెన్గా పనిచేశాడు, కానీ ఇంట్లో డామినేషన్ అంతా ఆవిడదే. అది అంటే అందువల్ల ఆయన మానసికంగా చాలా డిప్రెస్ అయిపోయాడు. ఆయనకి ఎంత బూస్ట్ ఇద్దామని 9 పిక్చర్లు అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలు పూర్తయ్యేసరికి 7 సినిమాలు వెనక్కి జారిపోయాయి అన్నమాట. ఇలా మానసికంగా తగిన ఆదాయం లేక, తగిన ఎంకరేజ్మెంట్ లేక, తగినటువంటి వాళ్ళు ఎవరు నా అనేవాళ్ళు ఎవరు పలకరించకుండా, నా అనేవాళ్ళు వాళ్ళు నా అనుకోక, ఇన్ని బాధల్లో ఇంత గాయపడి కూడా బ్రతికి ఉన్నాడు. మొన్నే తారక కొంచెం అంటే చేరతీసినట్టు ఆయనకి ఏదో ఆర్థికంగా సహాయం చేసి ముందు నీకేం పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పినట్టుగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. తర్వాత తారకరత్న ఏదో మామూలుగా ఆర్టిస్ట్ కాదేమో అనుకున్నా, లేదు ఆయనకి స్టేట్ అవార్డు వచ్చింది. ఆయన హీరోగా ఆయన అంతగా రాణించలేదు, కానీ విలన్గా చాలా బాగా చేశాడు ఏదో ఓ సినిమాలో అన్నమాట. అట్లాంటి వ్యక్తి ఇప్పుడే కొంచెం అంటే సర్వ శక్తులు కూడా తీసుకొని రాజకీయంలో
ఒక క్రియాశీలక రాజకీయ వ్యక్తిగా అంటే రాజకీయాల్ని అవపోసన పట్టిన వ్యక్తిగా ఈ పాదయాత్రలో కూడా పాల్గొంటే 10 మంది దృష్టిలో పడతాడు, ప్రజాసేవ చేసుకుందామన్న ఆలోచనతో ఉంటే కుప్పకూలిపోవడం చాలా దురదృష్టకరం. అయితే మనం అందరం కూడా ఆయన ఏదో కుప్పకూలిపోయాడని అనుకుంటున్నాం, కానీ ఎందుకు కుప్పకూలాడు, ఆయనకి ఏమి జరిగింది అంటే డాక్టర్లు కూడా కార్డియాక్ అరెస్ట్ అన్నారు, డాక్టర్లు కూడా గుండు కొట్టుకోవడం లేదన్నారు. కార్డియాక్ అరెస్ట్ అంటే ఎంతమంది కార్డియాక్ అరెస్ట్ కాలేదు, ఎంతమంది బాగుపడలేదు. మరి తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ ఎవరు ఆలోచించలేదు. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అన్నారు. బ్రెయిన్ డ్యామేజ్ అంటే డ్యామేజ్ అంటే బ్రెయిన్ చూపరేం కాదు, బ్రెయిన్ పనిచేయడం మానేసింది. ఎందుకు పనిచేయడం మానేసింది, దాని మీద దేని తాలూకు ప్రభావం ఉంది, వైద్య నిపుణులు ఉన్నారు, ఆ విషయం తెలియలేదు అన్నమాట. హెల్త్ బుడ్లు అన్నారు, సహకరిస్తున్నారని కాసేపు, సహకరించడం లేదని కాసేపు ఇలాగన్నారు. కానీ ఏ ఆర్గన్స్ సహకరిస్తున్నాయి, ఏ ఆర్గన్స్ సహకరించడం లేదనేటువంటి సైంటిఫిక్ రీజన్స్ ఎవరు బయట పెట్టలేదమ్మా. ఏదో అంటున్నారు బాగానే వైద్యానికి బాగానే సహకరిస్తున్నారు అని చెప్తున్నారు, లేదు వైద్యానికి సహకరించడం లేదు, కొంచెం విషమ పరిస్థితుల్లో ఉందని చెప్పారు. నిన్నే మనం చెప్పుకున్నాం చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నాడమ్మా, ఇది బయటికి చెప్పడం లేదు అని. తర్వాత ఏంటంటే ఎప్పుడైతే బాలయ్య బాబు సర్వశక్తులు ఓడి చివరకు డాక్టర్స్ దగ్గర కూడా ఒక డిసప్పాయింట్మెంట్, డాక్టర్స్ కూడా వాళ్ళు ఏమాత్రం హోప్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉండేవారు. కానీ డాక్టర్స్ ఏమాత్రం హోప్ ఇవ్వనందున ఆ విదేశీ ప్రయాణాన్ని విరమించుకున్నారేమో అని నా అనుమానం. రెండవది ఏంటంటే బాలయ్య బాబుతో పాటు కళ్యాణ్ బాబు వచ్చేసాడు, వారితో పాటు తారక్ కూడా వచ్చేసారన్నమాట. ఎప్పుడైతే ముగ్గురు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ దైనందిన వ్యాపకాల్లో మునిగిపోయారు, అక్కడ ఏదో ఆయన ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాడని మనం జనరల్గా అంచనా వేసుకోవచ్చు. ఆ విధంగా విషమ స్థితిలో ఉండి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు అత్యంత విషమ పరిస్థితిలో ఉన్నటువంటి తారకరత్న మనకి ఎక్కడ లేడు అనేటువంటి విషయం వార్త వెలువడింది మాట. ఇది నిజంగా నందమూరి వంశంలో ఉన్నటువంటి అత్యంత బాధాకరమైన విషయం. అండ్ పడిపోయినప్పుడు ఆయన లోపల ఏమున్నాయో, ఎటువంటి క్రానికల్ డిసీజెస్తో బాధపడుతున్నారో అప్పుడు బయటపడింది. సో ముందుగానే కనుక హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మేబీ పరిస్థితి ఇంత దిగజారిపోయేది కాదు, ఇంత విషమ స్థితికి తారక్ చేరుకునేవారు కాదు అనేది కూడా మనకు వెలువడిన వార్త. అంటే ఇంకొక అనుమానాస్పదంగా ఉండే ఇన్వెస్టిగేషన్ అయితే బాగుండేది. అది అలా పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు అని బతికించుకుందాం అనేటువంటి ఆలోచన తప్ప, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. ఈ పాదయాత్ర ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని ఆపోజిట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద రేపటికాంచి ప్రచారం చేస్తారు. రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందన్నమాట. ఏం పాదవరా బాబు అనేది. ఇప్పుడు 4000 కిలోమీటర్లు కాదు, కానీ ఇక్కడ మర్చిపోయిన నిండు ప్రాణాన్ని తీస్తావు, బలి కోరావు అంటారు కదా. అలాగే మరి కొంత దూరం వెళ్ళినట్టయితే వాళ్ళు ప్రజలు ఏమంటారు, నాయన మరి మా ఊళ్ళోకి రావద్దు, ఎందుకంటే నీ పాదం మంచిది కాదు, ఎనపాదం ఆపేసే తర్వాత చూసుకోవచ్చు, నువ్వు సీఎం అయినప్పుడు చూసుకుందాం అనేటువంటి ప్రయత్నం కూడా జరగకపోదు ముందు. అంటే రాజకీయాలు ఈ విధంగా టర్న్ అవుతాయి అన్నమాట. అంటే ఏమిటి, మీ పాదాలు మంచివి కావు, మీ పాదయాత్రలు మంచివి కాదు, మీరు మనుషుల్ని బలి కోరుతారు అని చెప్పేటువంటి ప్రయత్నంలో ఒక భాగం. ఇది ఎందుకు కాకూడదు, ఆ కోణంలో ఎందుకు ఆలోచించలేదు? రేపు ఖచ్చితంగా అంటారు రోజా పండుగ చేసుకుంటుంది, తర్వాత ఏమో అనిల్ కుమార్ యాదవ్ ఎవరున్నారు కదా, ఆయన పండుగ చేసుకుంటాడు, ఏం పాదవరా మీదని ఎప్పుడు అన్నాడు ఆయన. మరి తర్వాత ఏమో ఇంకా పాదయాత్రని అడ్డుకోవడం ఒకటే మిగిలి ఉంది మాట. గనక ఇవన్నీ కూడా ఒక ప్రాపర్ ఛానల్లో వర్కౌట్ చేస్తుంటే బాగుండేది. అది ఆయనకి ఏంటంటే దురదృష్టం వెంటాడుతుంది కదా. కర్ణుడి చదువుకి ఎన్ని కారణాలు ఉన్నాయో అలాగే ఇక్కడ తారకరత్న చావు కూడా అన్నీ కారణాలు ఉన్నాయి. అందులో విజయసాయి రెడ్డి వచ్చాడు, చూశాడు, వెళ్ళాడంటే ఇంకా బతుకున్నాడా పోయాడా అనేటువంటి ధోరణితో వచ్చాడు, చూశాడు, ఎస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే ఆపరేషన్ ఈజ్ గోయింగ్ ఆన్,
అంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ కొలాప్స్ అన్నట్టుగా Right. వాళ్ళ తాలూకు ప్రయత్నం జరిగిందమ్మా ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.